కాంగ్రెస్లో కొత్త తర నాయకత్వానికి కేరళం వేదికగా మారిందా? సతీశన్ ఎంపికతోటి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయన్న చర్చ జోరందుకుంది. సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల వంటి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ప్రజాదరణ, క్షేత్రస్థాయి నాయకత్వం, మిత్రపక్షాల మద్దతుతో సతీశన్కే కాంగ్రెస్ పట్టం కట్టింది. ప్రతిపక్ష నాయకుడిగా ఎల్డీఎఫ్ ప్రభుత్వంపైన దూకుడుగా పోరాడిన సతీశన్ ఇప్పుడు కేరళ రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించడంలో వీడి సతీశన్ కీలక పాత్ర పోషించారు. 10 ఏళ్ల ఎల్డీఎఫ్ పాలనపైన ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అదే ఇప్పుడు ఆయనను ముఖ్యమంత్రి కుర్చీ వరకు తీసుకెళ్లింది. మొత్తానికి కాంగ్రెస్లో అంతర్గత పోటీ, మిత్రపక్షాల ఒత్తిడి, ఢిల్లీ హైకమాండ్ లెక్కలు అన్నిటి మధ్య సతీశన్ ఎంపిక జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు వీడి సతీశన్ నాయకత్వంలో కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. కేరళ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. అనేక చర్చలు, సమీక్షలు, పార్టీ అంతర్గత లాబియింగ్ల తర్వాత కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ నిర్ణయం కేరళ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది. ముగ్గురు సీనియర్ నేతలు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడగా చివరకు వీడి సతీశన్ వైపు కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపింది. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు దాటుకుని వచ్చిన సతీశన్ తన న్యాయవాద బుర్రతో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. కేరళం సీఎం పదవి కోసం వీడి సతీశన్ తో పాటు సీనియర్ నేతలైన కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల పోటీ పడ్డారు. దీంతో ఈ ముగ్గురిలో సీఎం పదవి ఎవరిని వరిస్తుందనే విషయమై చాలా రోజుల పాటు ఉత్కంఠ నడిచింది. సీఎం ఎవరనే విషయాన్ని ప్రకటించడంలో కాంగ్రెస్ అధినాయకత్వం నాంచుడు ధోరణి కనపరచడంతో బీజేపీ సెటైర్లు కూడా వేసింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తమకు అత్యంత నమ్మకస్తుడైన కేసీ వేణుగోపాల్ కాదని ప్రజా మద్దతు ఉన్న వీడి సతీశన్ ను తమ కొత్త ప్రభుత్వాధినేతగా ఎంపిక చేసింది. సీఎం రేసులో కేసీతో పోల్చితే సతీశన్ వెనుకబడి ఉన్నారని చాలామంది భావించారు. ఈ పదవికి నిర్దేశించిన అన్ని అర్హతలు వేణుగోపాల్కు లేకున్నా ఆయనకు అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కేరళం అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఘన విజయాన్ని సాధించడంలో కేసీ కూడా కీలక పాత్ర పోషించారు. కొత్తగా ఎన్నికైన 63 మంది ఎమ్మెల్యేలలో 47 మంది కూడా ఆయనకే మద్దతు తెలిపారు. గతంలో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో మంత్రిగా పనిచేసిన ఆయనకు పరిపాలనా అనుభవం కూడా ఉంది. కేరళ ఆలప్పుజ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. అంతేకాదు కేరళ కాంగ్రెస్ పార్టీలో చాలా నియోజకవర్గాల నుంచి కేసీ వేణుగోపాల్ కు విధేయులుగా ఉన్నారు. కీలక నియోజకవర్గ స్థానంలో కమ్యూనిస్టుల ఓట్లకు గండికొట్టిన సిపిఐ తిరుగుబాటుదారుల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంలో కేసీ వేణుగోపాల్ చాణక్యాన్ని ప్రదర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామనుకున్న లోక్సభ సభ్యులను వారించడంలోనూ ఆయన సఫలమయ్యారు. రాహుల్ గాంధీ కూడా వేణుగోపాల్కే ఓటేశారు. దాదాపు ఆయన పేరు ఖరారైంది. కానీ సతీశన్ పేరును చివరకు ఖరారు చేశారు. ఇక కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. పినరయి విజయన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా రమేష్ చెన్నితల కీ రోల్ పోషించారు. సిడబ్ల్యూసీ సభ్యుడిగా 6 సార్లు ఎమ్మెల్యేగా, కేరళ రాష్ట్ర మాజీ హోంమంత్రిగా పనిచేశారు. హరిపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 4 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. కేరళ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. మొత్తానికి కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే సతీశన్ ను సీఎంగా ఎంపిక చేస్తారని చాలామంది మలయాళీలు భావించారు. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ నాయకత్వం కూడా చివరకు ఆయన వైపే మొగ్గు చూపింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ భారీ విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కాలనే ప్రశ్నపై పార్టీ నాయకత్వం దాదాపు వారం రోజుల పాటు తర్జన భర్జనలు పడింది. ఢిల్లీ హైకమాండ్తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన కేసీ వేణుగోపాల్ని ఎంపిక చేయాలా, లేక దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ నేత రమేష్ చెన్నితలకు అవకాశం ఇవ్వాలన్న కోణంలో చర్చలు సాగాయి. అయితే క్షేత్రస్థాయిలో పార్టీని విజయపథంలో నడిపించిన ప్రజానేతకే పట్టం కట్టాలని అధిష్టానం చివరకు నిశ్చయించింది. గత సభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన సతీశన్ ప్రస్తుత ఎన్నికల్లో పారాపూర్ నుంచి గెలిచారు. ఆయనకు ప్రజల మద్దతు ఎక్కువగా ఉంది. వేణుగోపాల్ ను సీఎంగా చేయొద్దని కేరళంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు కూడా వెలిశాయి. సతీశన్ కు యూడీఎఫ్ మిత్రపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా గట్టి మద్దతునిచ్చింది. ఐయుఎంఎల్ 22 సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. భాగస్వామ్య పక్షం ఒత్తిడి కూడా ఈ విషయంలో పనిచేసింది. ఇక సతీశన్ కు అనుకూలంగా పరిస్థితిని మార్చిన అంశం వేణుగోపాల్ లోక్సభ ఎంపీగా ఉండడమే. ఒకవేళ పార్టీ ఆయనను కొత్త ముఖ్యమంత్రిగా నియమిస్తే ఎంపీ పదవికి రాజీనామా
రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 6 నెలల్లోపే ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీకి సపోర్ట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఎట్టకేలకు హైకమాండ్ మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. విచిత్రమేంటంటే 2021లో కాంగ్రెస్ ఎదుర్కొన్న ఘోర పరాజయమే వీడి సతీశన్ దశను మార్చేసింది. అప్పట్లో పినరయి విజయన్ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ నైతికంగా దెబ్బతిన్నది. ఆ క్లిష్ట సమయంలో పార్టీ పగ్గాలను యువ నాయకత్వానికి ఇవ్వాలని భావించిన హైకమాండ్ వీడి సతీశన్ ను ప్రతిపక్ష నాయకుడిగా నియమించింది. ఆ సమయంలో ఆయనకు కనీసం మంత్రిగా చేసిన అనుభవం లేదని, విజయన్ ను ఆయన ఎదుర్కోలేరని విమర్శలొచ్చాయి. కానీ ఆ విమర్శలనే ఆయన తన విజయానికి మెట్లుగా మార్చుకున్నారు. ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన సతీశన్ ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. గ్రూప్ రాజకీయాలను తగ్గించడంలో ఆయన చాలా వరకు సఫలమయ్యారు. గత 5 ఏళ్లలో వీడి సతీశన్ ఒక అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వంలోని లోపాలను, అవినీతి ఆరోపణలను ఎండగట్టడంలో ఆయన ముందున్నారు. తన ప్రసంగాలతో యువత, మధ్యతరగతిని ఆకర్షించారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు అన్ని తానే నడిపించిన సతీశన్ తనదైన వ్యూహాలతో కమ్యూనిస్టుల కోటల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగిరేలా చేశారు. మే 4న వెల్లడైన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి 140 స్థానాలకు గాను 102 సీట్లు గెలుపొందింది. అధికార ఎల్డీఎఫ్ కూటమి 35 సీట్లకే పరిమితమైంది. దీంతో 10 ఏళ్ల విజయన్ సర్కార్ పాలనకు తెరపడింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వీడి సతీశన్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 10 ఏళ్ల వామపక్ష పాలనపై ఉన్న అసంతృప్తిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో ఆయన విజయం సాధించారు. ఫలితంగా యూడీఎఫ్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం తర్వాత కార్యకర్తలు, మిత్రపక్షాల నుండి సతీశన్ కు మద్దతు వెల్లువెత్తింది. ఐయుఎంఎల్ వంటి కీలక మిత్రపక్షాలు సైతం ప్రజాభిప్రాయాన్ని గౌరవించి వీడి సతీశన్ కే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని స్పష్టం చేశాయి. మొత్తానికి అంతర్గత లాబియింగ్స్, తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన సీఎం ఎంపిక ప్రక్రియకు ముగింపు పలికిన కాంగ్రెస్ ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుడికి పట్టం కట్టింది. మరి ఇప్పుడు వీడి సతీశన్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఎలాంటి పాలన అందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.